బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గందరగోళంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయమై ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఒకవేళ న్యాయ వివాదాలు తలెత్తే వెంటనే పార్టీ పరంగా రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయమై న్యాయ నిపుణులు, బీసీ సంఘాల నేతలతోనూ ప్రభుత్వ పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఆ గణాంకాలు డెడికేటెడ్ కమిషన్ నివేదికల ఆధారంగా ఆ మేరకు రిజర్వేషన్లను పెంచింది. అసెంబ్లీ సమావేశాల్లో 2 బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టి ఆమోదించినా ప్రస్తుతం అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ బిల్లులను పక్కన పెట్టి పంచాయతీరాజ్ చట్టం 2018లో రిజర్వేషన్లకు సంబంధించి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కార్ భావించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం ద్వారా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సింది.